ఆ సమావేశానికి మినిస్టర్ గారు నారాయణ గారు వచ్చారు, స్థానిక శాసనసభ్యులు అయిన శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఎందుకంటే N8 అనే రహదారికి కొన్ని చోట్ల ఇళ్లు వచ్చినాయి. ఆ ఇళ్లను తొలగించే మా క్రమంలో మిగతా అక్కడున్న సమస్యల మీద వాళ్ళు పెట్టిన ఆ గ్రామ సభకి వెళ్లిన రైతులందరూ వాళ్ళ గోడు వెళ్ళగక్కుకోవటం జరిగింది. అక్కడ దానిలో భాగంగా రామారావు గారు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన ఆ స్థితి చూస్తే నిజంగా హృదయ విదారకమైన సంఘటన అది. ఎట్లా అంటే ఆయన అడిగారు, 2 ఎకరాల పొలం ఇచ్చా, 2 ఎకరాల పొలం ఇచ్చితే మీరు నాకు గుంటలో ఇచ్చారు, దానికి స్థలం 4 అడుగుల లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడు అక్కడ. దాన్ని నేను ఏం చేయాలి? దాన్ని తీసుకుని నేనేం చేయాలి? అట్లాగే నా ఇల్లు కూడా దారికి ఇల్లు అడ్డంగా ఉన్నారు, సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా. మీరు నాకేమి ఇస్తున్నారు ప్రతిఫలంగా? మీరు ఇస్తున్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం అని నేను ఈ విధంగా బ్రతకాలి? ఒక రైతు రాజధాని కోసం తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకుని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత విచారకరమైన విషయం అండి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీరు ప్రారంభించిన ఈ 12 ఏళ్లలో 12 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు? 30,000 మంది రైతులు ఇచ్చారే మీకు పొలాన్ని. ఇంతమందికి మీరు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు? రైతు ఆవేదన ఇది మామూలుగా ఉండదు. ఒక్క రైతు అనే వ్యక్తికి దాని బాధ. ఆ భూమిని సొంతం చేసుకున్న రైతు దాంట్లోనే తన జీవితాన్ని గడిపి, ఉదాహరణకు నా కుటుంబం తీసుకుంటే మా నాయనకున్నది 2 ఎకరాల పొలం, 10 మంది సంతానాన్ని పెంచాడు మా నాయన. మీ అందరం కూడా పెరిగి పెద్దయ్యాం. అదే భూమి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇవాళ. అదే ప్రతి రైతుకు ఆలోచన ఉంటుంది కదా, ప్రతి రైతు కూడా బాధపడే విషయమే కదా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రైతుల జీవితాలతో ఆడుకోవటానికి మీరు మాతో ఏంటండి? భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తుంది ఇక్కడ వ్యవస్థ? ఆ మధ్యకాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే, నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే, అప్పుడు మేమందరం కూడా గగ్గాలు పెడితే, అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి హైవేని బ్రిడ్జ్ చేశారు 50 మీటర్లు. కాదా ఇది? అంతకు ముందు నిద్రపోతుందా ఈ వ్యవస్థ అంతా? ఏం చేస్తున్నారు మీరంతా? మీ అధికార గణం అంతా ఏం చేస్తుంది? ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. రాజధానిని ఇవాళ మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రమారమి 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారే. ఒక 10-15 వేలు మా రైతుల కోసం మీరు ఖర్చు చేయలేకపోతున్నారా? ఇవాళ అమరావతి అనే రాజధానిని నిర్మించడానికి ముఖ్య కారకులైన రైతుల్ని, మమ్మల్ని మా మీద ఖర్చు పెట్టడానికి మీకు మనసు రావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది తప్పండి. రైతు ఉసురు తగిలిన ఏ వ్యక్తి కూడా మంచిది కాదు ఆ వ్యక్తులకి. ఎందుకంటే కల్మషం లేని జీవితాల్లో రైతు జీవితాలు. ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న 90% మంది రైతు కుటుంబాల నుంచే వచ్చిన వాళ్ళు ఇవాళ కావచ్చు పెద్దవాళ్ళు. మీ నాన్నగారు కూడా అనేవాళ్ళు ఆ రోజుల్లో 2 ఎకరాల పొలం ఉంది మీకు అని. మరి ఏమైంది ఇవాళ? అక్కడి నుంచి వచ్చిన మీరు ఈ రైతు బాధలు మీకు ఎందుకు తెలియట్లా? కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ముందు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవండి. వాళ్ళకి కావాల్సిందేంటో అడగండి. మీరు ఇస్తాననేది ఏంటో అడగండి. మీరు చాలా గొప్ప గొప్ప మీరు ప్రామిసులు చేశారు ఆ రోజున. బ్రహ్మాండమైన మెడికల్ ఫెసిలిటీ అక్కడ కలిగిస్తానని మీరు చెప్పారు కదా.
ఆ మెడికల్ ఫెసిలిటీ ఉంటే నిన్న రైతు రామారావు గారు చనిపోయేవారా? కాదుగా. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా వెళ్లేవాళ్ళు, 10 నిమిషాల్లో అక్కడ హాస్పిటల్కి చేరేవాళ్ళు, ఆయన బతికుండేవాడేమో. ఎందుకు చేయలేకపోయారు అది? అట్లాగే అక్కడున్న గ్రామాల్లో అన్ని చోట్ల కూడా డెఫినెట్ గా నేను మంచి స్కూల్స్ పెడతాను, కాలేజీలు కూడా పెడతాను, మీ అందరు పిల్లలు ఉచితంగా చదువుకుని ఏర్పాటు చేస్తానని మీరు చెప్పలేదు ఆ రోజున? చెప్పి ఇవన్నీ మర్చిపోయి మా రైతు వర్గాన్ని మీరెందుకు అశ్రద్ధ చేస్తున్నారు? మా రైతు జీవితాలతో ఆడుకున్నట్లే అవుతుంది కదా ఇది. ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు పోరు పెట్టుకున్న మా బాధ మీకు అర్థం కావట్లేదు. ఇవి చాలక ఇప్పుడు ఇచ్చిన రైతు వారిది చాలక మళ్ళా ఇంకొక 30,000 25,000 ఎకరాలు మీకు కావాలని మీరు అడుగుతున్నారు. అది వేరే. ముందు మేము బ్రతకడానికి మాకు మార్గం చూపించండి మహాప్రభు అని మిమ్మల్ని వేడుకుంటుంటే ఇది వదిలిపెట్టి మళ్ళీ 25,000 30,000 ఎకరాలు అంటారేంటండి మీరు? మీరు ఆల్రెడీ 2.5 లక్షలు అప్పుడు చేశారు మీరు ఎక్కిన ఈ 2 ఏళ్లలో. దాంట్లో ఒక 10,000 ఖర్చు పెడితే మా ప్రాంతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా. రైతులు బ్రతకడానికి మాకు కావాల్సింది అక్కడ మాకు వచ్చి 5 సెంటు 10 సెంటు ఉంటే దాంట్లో కూరమళ్ళు నారుమళ్ళు వేసుకొని మేము బ్రతుకుతాంగా. అదేం చేయరే మీరు. మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం, రైతు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, మీ మంత్రుల యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ నామకే వాస్తే గ్రామ సభలు మీటింగులు మానుకోవాలి. వాస్తవాన్ని తెలుసుకోండి, వాస్తవ పరిస్థితులకు రండి. రైతు జీవితాలను ఒకసారి తొంగి చూడమని మీ అధినాయకుల్ని నాయకుల్ని అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద అడ్మినిస్ట్రేషన్ వారికి వారే చెప్పుకుంటారు, కొంతమంది అంటారు. ఏది మీరు ఇస్తారన్న ఫెసిలిటీస్ అన్ని మా రైతు వర్గానికి ఇస్తే ఇవాళ మా రైతులంతా అన్ని బాధలు పడాల్సిన అవసరం లేదుగా. ఇంకా ఎంతమంది చనిపోవాలి? రేపు మీ ప్రభుత్వం అయ్యేప్పటికీ 15 సంవత్సరాలు రైతులు మీకు ఇచ్చి భూమి, ఈ 3 ఏళ్లు గడిస్తే 15 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎప్పుడిస్తారు? మీరు అంటే ఒక వ్యక్తి జీవితంలో 15 సంవత్సరాలు తక్కువ అండి. 15 సంవత్సరాలు మీరు మమ్మల్ని అగమ్య గోచరంగా మా జీవితాలు చేసి పారేశారే. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వాన్ని నమ్మి మేము పొలాన్ని అంత ఉదారంగా మీకు ఇచ్చినప్పుడు మీరు మా మంచి చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మీరు తప్పుతున్నారు, మీరు ఫెయిల్ అవుతున్నారు, సరి చేసుకోమని మీకు చెప్తున్నాను. రైతు వారి అందరికి కూడా అందరూ సుఖంగా శాంతంగా బ్రతికేదానికి మీ వంతుగా ప్రభుత్వం మీరు చెప్పిందే చేయమంటున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు మిమ్మల్ని కోరటలా. మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆ రోజులో అగ్రిమెంట్ లో మీరు పెట్టారో ఆ పనులు చేయమంటున్నాం, అదే చేయమంటున్నాం. మమ్మల్ని వడ్డీనేయమంటున్నాం, మమ్మల్ని బతికించమంటున్నాం. రైతు వర్గం అంతా కూడా యావత్తు ముక్త కంఠంతో మిమ్మల్ని కోరుకుంటున్నారు. మా మొరని పెడచెవు పెట్టకండి. మీ మినిస్టర్లు వస్తున్నారు పోతున్నారు, నాయకులు వస్తున్నారు పోతున్నారు, పని కాటల్లా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి రాష్ట్రంలో మీరు ఇదే అమరావతి మీద ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మీరు చెప్పిన దానికి జనమందరూ నమ్మి మిమ్మల్ని అందలం ఎక్కిచ్చారో ఆ ప్రజలందరూ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు మర్చిపోవద్దండి. మీరు చెప్పిన అబద్ధాలని మోసాలని ఇప్పుడు జరుగుతున్న విధానాలని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంతకాలం అని అబద్ధాలు చెప్పగలం? ఎంతకాలం అని మీరు ఇంకా ప్రజలను మోసం చేయగలరు? మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, మా రైతు కష్టాలను తీర్చండి. రాజధానికి రైతుల్ని చక్కగా మమ్మల్ని మా నాన్న మన రైతు వారిగా బ్రతికే మార్గం మాకు సుగమయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. రైతులకి చాలా హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏదైనా మీరు ఒక్కటి చేశారో మాకు చెప్పండి. అక్కడ హాస్పిటల్స్ అని, కాలేజీలని, స్కూల్స్ అని బ్రహ్మాండమైన వస్తూ. అంతకుముందు మాకు ఏదో బస్సులన్నా పోయాయి మా ఓళ్లలోకి. ఇవాళ బస్సులు కూడా పోవటంలో మీరంతా తవ్వి పారేశారు మొత్తం. ఎక్కడికక్కడ దారే లేదు, పోయే మార్గమే లేదు. అన్ని దుమ్ము కొట్టుకుని పోవటమే జనం. అక్కడ ఏమున్నాయి? ఇక్కడ మా పొలాలను చూస్తే బ్యారెన్ ల్యాండ్ అంతా.
అదొక మహా వృక్షాలు మహా ఇదిగా పెరిగింది. ఆల్రెడీ కొంత డబ్బులు తగిలేసి మీరు పీకిచ్చారు, మళ్ళా రేపు ఇంకా పీకాలి, ప్రతిసారి పీకిచ్చే కార్యక్రమం మీరు చేస్తారా? అవి కాకుండా శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని మీరు ఏదైతే మీరు ఆ రోజు చెప్పారో, మీరు ఇచ్చిన ప్రామిస్ ఏది ఉందో అదే మాకు తొందరగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఒక్క విషయం, చిన్నది విషయం మీకు మీరు గమనించారా? మీరు ఆ రైతు ఏ విధంగా క్షోభించాడు? 2 ఎకరాలు ఇస్తే నాకు చెరువులో ఇచ్చారు భూమి, అది నీళ్లతో నిండుంది, దాంట్లో నేను ఏం చేసుకోవాలని చెప్పాడు కదా. అట్లాగా ఉన్న ఇల్లు తీస్తున్నారు, ఇక్కడ చెరువులు చేసుకోవడానికి లేదు, ఉన్న ఇల్లు లేదు, ఏమీ లేదు అంటే నేను బొచ్చు పెట్టుకుని నేను బజార్లో అమ్మట పడాలని అంత దీనాతి దీనంగా అడిగాడే మిమ్మల్ని. ఇప్పుడైనా మనసు కరిగించుకోండి, ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది ఇందాక కవర్ అయింది లేదా, ఇది అవసరం లేదు, ఇందాక కవర్ అయింది, మర్చిపోయాను.